అందరికీ ప్రైజ్ లాడండి. ఒకానొక రోజు డిఎల్ మూడే అనే భక్తుడు మరి ప్రపంచంలోని ఒక సేవకుడు అండి. అందరిలో పాటు ఆయన ఒక సేవకుడు, గొప్ప దైవజనుడు. అయితే ఆయన సువార్త పరిచయం చేసుకుంటూ అటువంటి పట్టణంలో ఇంటింటి సువార్త చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రఖ్యాతిగాంచిన ఒక సినీ నటి ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ దైవజనుడి గురించి తెలిసి, అయ్యా మోడీ గారు మా ఇంటికి వచ్చి నా కోసం ప్రార్థించండి అని చెప్పినప్పుడు వెళ్ళాడండి ప్రార్థించడానికి. అలా వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడుతూ, అయ్యా నా కోసం ఇప్పుడిప్పుడే నాకు మంచి పేరు వచ్చింది, మంచి ఫేమ్ వస్తుంది, నేను డబ్బై బాగా సంపాదిస్తున్నాను, నా కోసం ప్రార్థించండి అని చెప్పినప్పుడు ఆమె మాట్లాడుతుండగా ఒక టీ తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చిందండి. ఆ టీ తాగుతూ ఇలా అన్నాడు, మంచి పేరు ఉంది, మంచిదే, దేవుడు నీకు గొప్ప తలాంతులు ఇచ్చాడు కదా, అయితే అవన్నీ ప్రక్కన పెట్టేసి యేసుప్రభు దగ్గరికి వస్తావా, యేసుప్రభుని తెలుసుకుంటామంటే అది ఎలా కుదురుతుంది పాస్టర్ గారు, నేను ఆ పని చేయలేను, వయసులో ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలి, ముసలిదాన్ని అయిపోయిన తర్వాత నేను సినిమాలో యాక్ట్ చేయడానికి తీసుకోరు కదా అంటే, సరే అయితే ఈ కాఫీ ఈ టీ నేను సగం తాగాను కదా, ఈ టీ నువ్వు సగం తాగమ్మా. పాస్టర్ గారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎంగిల్ చేసిన టీ నేను తాగడం ఏంటి అంటే, ఆయన ఒక ఉదాహరణకి చెప్పాడు, కొబ్బడికి ఒకసారి ఆగు, నేను ఎంగిల్ చేసిన దైవజనుడిగా ఎంగిల్ చేసిన కాఫీని నువ్వు తాగనన్నావు, మరి దేవుడు లోకం నిన్ను పాడైపోయిన తర్వాత నువ్వు పండు ముసలిదానం అయిపోయిన తర్వాత దేవుడికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు కదా అని దైవజనుడు చెప్పినప్పుడు తెలుసుకుంది. ఓకే, ఈరోజు యవనస్తురాలా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ లోకం దృష్టిలో ఉన్నప్పుడు ఇలా పాడైపోతున్న ఈ క్షణాల్లో మరి ఎవరో ఎంగిల్ చేసిన నీ జీవితాన్ని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఎలా స్వీకరిస్తాడు నిన్ను, నువ్వు యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకో, సొంత రక్షకునిగా అంగీకరించు. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్, అవర్ ఇండియా.